స్టఫ్డ్ బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చక్కగా తింటారు, ఎంజాయ్ చేస్తారు బెండకాయని. దానికి కావాల్సిన పదార్థాలు: ముందు బెండకాయలు తీసుకొని చక్కగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. దీనిలోకి ఒక స్పూన్ బియ్యపిండి, ఒక స్పూన్ శనగపిండి వేసుకుందాము. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా కలుస్తున్నప్పుడు కొంచెం నూనె కూడా వేసి కలపండి. అప్పుడు మసాలా అంతా ఉల్లిపాయలకు పట్టి బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా రెడీ అయిపోయింది కదా, ఈ స్టఫింగ్ అంతా బెండకాయలో స్టఫ్ చేసుకుందాము. చాలా జాగ్రత్తగా స్టఫ్ చేయండి, బెండకాయలోంచి విడిపోకుండా చక్కగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఈ బెండకాయలంతా స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. బెండకాయ స్టఫ్ రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెమే అండి, కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్టఫ్ చేసిన బెండకాయలు పెట్టేసి ఫ్రై చేయండి. 5 నిమిషాల్లో అవి మగ్గిపోతాయి. తర్వాత చిన్నగా టర్న్ చేయండి, మసాలా అంతా బయటికి రాకుండా చిన్న స్పూన్తో అవి తిప్పండి. ఇప్పుడు సగం మగ్గిన తర్వాత బెండకాయలు మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టిన స్టఫింగ్ మిగిలింది కదండి, అది కూడా ఇందులో వేసి ఒక 5 నిమిషాలు మగ్గనియండి. అంతే, స్టఫ్డ్ బెండకాయ రెడీ. థ్యాంక్ యూ.